కేటీఆర్ మీద కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి అబండాలు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గాని కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు గాని ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని గత 18 నెలల నుంచి అభివృద్ధి చేయకుండా ప్రజలను పట్టించుకోకుండా పొద్దుగల లేస్తే పండుకున్న దాకా కేసీఆర్కు తిట్టుడు తప్ప కేసీఆర్ని కేటీఆర్ని తిట్టడం తప్ప ఇంకా వేరే పని పెట్టుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడడం, ప్రజా సమస్యను పక్క పెట్టడం, ఒకసారి ట్యాపింగ్ అనడం, ఒకసారి కాళేశ్వరం అనడం, ఒకసారి చూస్తేనే ఈ కాలం అనడం. ఇక ఈ రకంగా 18 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చేసేది ఏం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పొద్దులే తిట్టడం, ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన సావాలని చెప్పి కోరుకోవడం, ఆయన బుంద పెడతామని చెప్పుకోవడం, ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారో అన్ని రకాలుగా మాట్లాడుతున్న భాష వింటా ఉన్నాం. ఆ భాషను చూస్తూ ఉంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మాటలు అనేది ఎప్పుడు లేవు. ఇవాళ చెక్కులు ఇచ్చేటటువంటి ఏదైతే చెక్కులు ఇస్తున్నారో అమ్మవారు కూడా చెక్కులు, ఆ చెక్కులు సృష్టించిందే కేసీఆర్ గారు. ఇలా కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇస్తుంటే కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇచ్చిందే కేసీఆర్ గారు. అటువంటి చెక్కులు అటువంటి మంచి మంచి స్కీములు పెట్టి ప్రజలకు ఇస్తుంటే ఈయన గెలిచిన ఎమ్మెల్యేలను ఏ రకంగా ఇబ్బంది పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీని పక్కా పెట్టి పొద్దుగల లేస్తే తిట్టిన పురాణ తప్ప ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా పోలీస్ అధికారులను నెంబడి పెట్టుకుని రౌడీజం చేసి గుండాయిజం చేస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఈ నడమ ఎంతో భయంకర పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒకడంటాడు నేను బుక్కులు వస్తా అంటాడు, ఒకడంటాడు మీ బట్టలు ఇస్తా అంటాడు,